హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ కలకండ్ స్వీట్. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. చాలా ఈజీగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే షాప్లో కొనుక్కుని తిని టేస్ట్తో సాఫ్ట్గా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఏ చిన్న ఫంక్షన్స్కి అయినా లేదా ఏ పండగకైనా ఈ పన్నీర్ కలకండ్ని స్వీట్ రెసిపీలా చేసి పెట్టుకోవచ్చు. ఈ పన్నీర్ కలకండ్ సాఫ్ట్గా మంచి టేస్ట్తో రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి ఈ టేస్టీ షాప్ స్టైల్ పన్నీర్ కలకండ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కలకండ్ స్వీట్ చేయడానికి ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు ఫ్రెష్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. పన్నీర్తో ఏ రెసిపీ చేయడానికైనా ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న పన్నీర్ని తురుముకోవాలి. మీ దగ్గర ఇలా గ్రేటర్ లేకపోతే పన్నీర్ని మ్యాష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. గ్రేట్ చేసుకుని తీసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్ తింటున్నప్పుడు ముద్దలా కాకుండా పంటికి పలుకులా తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పన్నీర్ మొత్తం తురుముకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకుందాం. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసి లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిలో మిల్క్ పౌడర్ అనేది బాగా కలిసిన తర్వాత ఇందులో 380 గ్రాముల వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుందాం. ఈ మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అనేది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఇలా వేసాక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అంటుకుని మాడిపోతుంది. ఇక ఇందులో షుగర్ని మనం యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో ఉంటుంది. అలాగే మనం యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్లో కూడా షుగర్ అనేది ఉంటుంది. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత ఇందులో తురుముకున్న పన్నీర్ని వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. టెక్స్చర్ అనేది మనకి ప్యాన్ నుంచి కొద్దిగా సెపరేట్ అవుతూ ఉండాలి. ఒకసారి చిక్కబడటం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు యాలకుల పొడికి బదులు వెనిలా ఎసెన్స్ని అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. చూడండి, ఇలా పన్నీర్ మిక్స్ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని దీని అంతటిని వేడి మీదే ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాంటి ఒక ట్రేని తీసుకుని ఇందులో బటర్ పేపర్ని వేసుకుందాం. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ ట్రేలో ప్లేస్ చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న కలకండ్ మిక్స్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న పిస్తా, జీడిపప్పు ముక్కల్ని వేసుకుందాం. నెక్స్ట్ దీనిపైన కుంకుమ పువ్వుని వేసుకుందాం. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ కలకండ్ మిక్స్ని సెట్ అయ్యే వరకు 1 నుంచి 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చూస్తే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కలకండ్ ఏ షేప్లో ఉంటుందో ఆ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. చూడండి, పన్నీర్ కలకండ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ కలకండ్ స్వీట్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ లవర్స్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది, 1కి 10 లాగించేస్తారు. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే క్విక్ రెసిపీస్లో ఈ పన్నీర్ కలకండ్ స్వీట్ ఒకటి. వంట చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ డెలీషియస్ పన్నీర్ కలకండ్ స్వీట్ని సింపుల్ వేలో షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.